सोमिष्टसंत्रिया तथा सुरेन्द्रेण दिनेश देविता करोतु साना समधीश्वरीश्वरी सुभानि भद्राणि हितञ्जापदा स्वाहा या साम्प्रतं ज्योतिर्दैत्यदाभिनेर सुरैर्नमच्यते स्मृता तक्षणमे महन्तिना सर्वपादो भक्तिविनिम्रमूर्तिभिः स्वाहा स्वाहा एवं स्तवादियुक्तानां देवानां तत्र पार्वती स्थानमभ्यायोतो यो जह्नव्यानुपनन्दन स्वाहा साम्प्रवित्तान् सुरान् सद्ब्रवती श्रेता शरीरकोशस्य समुद्भूता ब्रविच्वा स्वाहा स्तोत्रं ममैति क्रीते सुम्पदैत्य निराकृते देवी समेत समरे निसुम्मेन पराजिते स्वाहा शरीरकोशस्य पार्वता विस्तृताम्बिका कौशिकीति समस्येषु ततो लोकेषु गीते स्वाहा तस्यां विनिर्गतां तु कृष्णा पुस्साभि पार्वती कालिकेति समख्याता हिमाचल कृताश्रया स्वाहा तदोऽम्बिकां परं रूपं बिभ्राणां समनोहरं दर्शचण्डमुण्डस्व वृत्त्वा संवयो स्वाहा ताभ्यां सुव्यता चाक्येतात्यो मनख्याप्ये स्त्री महाराजा भासयन्ती हिमाचलं स्वाहा एव तादृक्कजद्रूपं दृष्टं किनिदत्तं न्यायतं चापि सौदेवी गृहीतां चासुरेश्वरा स्वाहा स्त्रीरत्नमति चार्वाङ्गी दोत्यन्ति सेवं दैत्येन्द्र स्त्रीरत्नमति चार्वाङ्गी दोत्यन्ति सात तिष्ठन्ति दैत्येन्द्र तां भगवान् दृष्टमर्हति स्वाहा यानि रत्नानि मणियोगज स्वादाने प्रभो त्रिलोक्येति समस्तानि साम्प्रतां बान्धते गृहे स्वाहा ऐरावतं समानीतो गजरत्नं पुरन्दरज पारिजात तदैवोच्ये श्रवायुः स्वाहा विमानं हंसयुक्तमेत्तिष्ठति गणे रत्नभूतमिहानितं यदा सद्वेदसोद्भुतं स्वाहा इतिरेष महापद्मा समानीतो जनेषु किञ्जल्किन्ददौ चाप्ति अम्लाम्लान पङ्कजं स्वाहा चक्रं देवर्णङ्गेः काञ्चना सावितिष्ठति तद्या सद्यनवरो या प्रसुत प्रजापते स्वाहा मृत्योरुत्कान्तितानामा शक्तिरीसा त्वया वृता पासं सन्राजसा बातुसौ परिग्रहे स्वाहा सुबसार्यास्ता समस्ता रत्नजातया बहिरभो तदोदम्य అంటే అందరూ అమ్మ పొట్టలో ఉండేవాడు ఉంది చాలా చిన్నగా ఉంది ఆ చిన్న పొట్ట లోపలంతా ఏముంది అంటే చీకటి ఈ చీకటి అన్నీ ఏంటి అంటే మన లోపల ఉన్న చాలా 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 భయాలకు ప్రతీకలు అంటే మన లోపల ఇన్సెక్యూరిటీస్ అన్నిటినీ ఏం చేస్తున్నాం స్వాహ అని చెప్పి అగ్నిలో వేసేస్తున్నాం అక్కడ నెయ్యి వేస్తున్నాం కదా ఆ నెయ్యి దేనికి అర్థం అంటే మనకి ఎంత భయం ఉంటుందో అంత అహంకారం వచ్చేస్తుంది అనమాట అందుకని ఆ అహంకారానికి ప్రతీకగా నెయ్యిని వేస్తున్నాం మీరు చూస్తే అగ్నిలో ఏం వేసినా సరే ఈ సృష్టిలో వేయగానే అగ్ని మొత్తం ఏమైపోతుంది బూడిదైపోతుంది అంతే కదా మీరు ఏదైనా వేయండి బూడిదైపోతుంది అగ్నికి 2 లక్షణాలు ఉన్నాయట ఫస్ట్ లక్షణం ఏంటి అంటే ఏది వేసినా సరే దాని రూపాన్ని మార్చేస్తుంది అంటే మీరు తలుపేస్తే బూడిదైపోతుంది మనిషి వేసిన ఏం వేసినా సరే బూడిదైపోతుందిట ఇంకా అగ్నికి ఉన్న 2వ లక్షణం ఏంటి అంటే ఒక చోట ముట్టుకుంటే ఒక చోట ఆగకుండా అలా అంటుకుంటూ వెళ్ళిపోతుందిట అంటే కలిపే లక్షణం ఉంది ఇక్కడ ఏదైతే కలిపే లక్షణం ఉందో ఆ కలిపే లక్షణం ఏం చేస్తుందంటే ప్రకృతిని మన్ని కలపడం మొదలెడుతుంది అంటే హోమం ఎందుకు చేస్తున్నాం అంటే ఎప్పుడైతే ప్రకృతి మొత్తంతో మనం కలవడం మొదలు పెడతామో అప్పుడు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే అంటే భయం అంతా మూసుకుని అవి గురువు గారి యొక్క పాదాలు అని అనుకోండి ఆ పాదాల నుంచి ఒక కాంతి ఆ లోపలికి వస్తున్నట్టు చూడండి ఆ కాంతి ఎంత బాగా వస్తే మన జీవితం అంతా లైట్గా ఉంటుంది అంటే అంత కాంతివంతంగా వెళ్తుంది జీవితం అంటే ఫ్యూచర్ అంతా బ్రైట్గా ఉంటుంది ఆ బ్రైట్నెస్ ఇవ్వమని ఆ గురుదేవుడిని అడుగుతూ మనం గురు మంత్రాన్ని చదువుకుంటున్నాం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహం సశివ సౌహం అస్ప్రేమ సక్షమలవర్యం సౌం సాక్షమలవర్యం సహౌ స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహం సర్వతత్వేభ్య స్వాహ అమ్మ ఆ తర్వాత వారి భార్య చేసిన తర్వాత ఇంక వరుసగా అందరూ హోమగుండం చుట్టూ ఉన్న అందరూ చేసేయండమ్మా ఇప్పుడు నా వైపు ఎవరు తిరుగున్నారో ఆ మగవాళ్ళు మాత్రం 2 అక్షింతలు తీసుకోండి 2 అక్షింతలు చేతిలో తీసుకోండి అమ్మ వాళ్ళు ఒక్కళ్ళు చేస్తే చాలు హోమగుండానికి ఒక్క మగవాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తాగుతారు మీరు గ్లాసులు వాళ్ళకి ఇచ్చేసి మీరు చేతిలోకి 2 అక్షింతలు ఒకే ఒక్కళ్ళు మగవాళ్ళు ఒక్కళ్ళు తీసుకుంటారు 2 అక్షింతలు తీసుకుని కుడి చేయండి ఇలా గుప్పిళ్ళ మూయండి అమ్మ కుడి చేయండి గుప్పిళ్ళ మూసి ఎడల చేయండి దాని కింద బేసిలా పెట్టండి అమ్మ వింటున్నారా అందరూ
కుడి చెయ్యిని గుప్పిళ్ళ మూసి 2 అక్షంతలు తీసుకుని ఆ అక్షంతలతో గుప్పిళ్ళ ముయ్యాలి. మూసిన తర్వాత ఎడం చెయ్యిని దాని మీద వేసిలా పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని కుడి కృతే దేవి సమేత సమరే నిసుమ్మేన పరాజితే స్వాహా. శరీర కౌశిస్య పార్వతా విస్తృతాంబికా కౌశికేతి సమస్యేషు తతో లోకేషు గీతే స్వాహా. తస్యాం వినిర్గతాం త కృష్ణ పుస్సాభి పార్వతి కాళికేతి సమఖ్యాత హిమాచల కృతాశ్రయ స్వాహా. తదోంబికాం పరం రూపం బిభ్రాణాం సమనోహరం దర్శ చండముండస్వ వృత్వ సంపుర సంభయో స్వాహా. తాభ్యాం సువ్యతా చాక్యేతాత్యో మనఖ్యాప్య స్త్రీ మహారాజా భాసయంతి హిమాచలం స్వాహా. నైవ తాదృక్కజద్రూపం దృష్టం కినిదత్తం న్యాయతం జ్ఞాపి సౌదేవి గృహీతాం చాసురేశ్వర స్వాహా. స్త్రీరత్నమతి చార్వాంగి దోతి అంతి సేవం దైత్యేంద్ర స్త్రీరత్నమతి చార్వాంగి దోతి అంతి రాజ సాత్ తిష్టంతి దైత్యేంద్ర తాం భగవాన్ దృష్టమర్హతి స్వాహా. యాని రత్నాని మణియోగజ స్వాదానే ప్రభో త్రిలుక్యతి సమస్తాని సాంప్రతాం బాంధితే గృహే స్వాహా. ఐరావతం సమానీతో గజరత్నం పురంధ్రజ పారిజాత్ తదైవోచ్యే శ్రవాయు స్వాహా. విమానం హంసయుక్తమిత్తిష్టతి రత్నభూతమిహానితం యదా సద్వేదసోద్భుతం స్వాహా. ఇతిరేష మహాపద్మ సమానీతో జనేషు కింజల్ కింద దౌచాప్తి అమ్లాన పంకజం స్వాహా. చక్రం దేవరుణంగే కాంచనా సావితిష్టతి తద్యా సద్యనవరు యా ప్రసత్ ప్రజాపతే.